గాయస్ కొత్తగా ఛానల్ పెట్టిన వాళ్ళకి 4K వాచ్ టైం కావాలండి. జస్ట్ 4K వాచ్ టైం కావాలి. చాలా కష్టపడుతున్నాం, మాకు 4K వాచ్ టైం వస్తలేదు, చాలా కష్టపడుతున్నాం. సో మీకు ఈ రోజు ఈ వీడియోలో నేనేం చెప్తున్నా అంటే 4K వాచ్ టైం ఎలా తెచ్చుకోవాలి, కంప్లీట్లీ 1 డేలో 4K వాచ్ టైం తెచ్చుకోవాలి. సో జెన్యూన్ ట్రిక్ అన్నమాట. ఎక్కడో థర్డ్ పార్టీ నుండి మనం 4K వాచ్ టైం తెచ్చుకోకుండా అది థర్డ్ పార్టీ నుండి వాచ్ టైం తెచ్చుకుంటే మానిటేషన్ అవుతుంది, మానిటేషన్ రిజెక్ట్ అయిపోతుంది. మళ్ళీ ఏదైతే మనం జెన్యూన్ ట్రిక్ తెచ్చుకుంటామో, జెన్యూన్ వాచ్ టైం తెచ్చుకుంటామో 4K వాచ్ టైం, సో కంప్లీట్లీ జెన్యూన్ ఉంటాయన్నమాట అండ్ లైఫ్ లాంగ్ ఉంటాయన్నమాట. సో ఎలా తెచ్చుకోవాలి ఈ వీడియోలో 4K వాచ్ టైం గాయస్. ఓ మై గాడ్, ఎవరన్నా కొత్తగా ఉన్న వాళ్ళు ఈ వీడియో పూర్తిగా చూడండి, చివరి వరకు చూడండి, మీకే తెలుస్తుంది 4K వాచ్ టైం ఎలా తెచ్చుకున్నారు. అన్నయ్య మీరు థ్యాంక్ యూ చెప్తారనమాట. కంప్లీట్లీ ఈ 4K వాచ్ టైం సో మీరు తెచ్చుకున్నారనుకోండి 100% మానిటేషన్ అవుతుంది. నన్ను మీరు థ్యాంక్ యూ చెప్తారనమాట. కంప్లీట్లీ ఈ మీకు జెన్యూన్ ట్రిక్ అన్నమాట. సో ఎవరైనా కొత్తగా ఉన్న వాళ్ళు కంప్లీట్లీ వీడియో చివరి వరకు చూడండి, కంప్లీట్ మీకే అర్థమవుతుంది అనమాట. సో ఎవరైనా కొత్తగా ఉన్న వాళ్ళు కంప్లీట్లీ చూడండి. అన్నయ్య మళ్ళీ చెప్తున్నాను అనుకోవచ్చు మేబీ. సో కంప్లీట్లీ ఎందుకోసం అంటే 4K వాచ్ టైం నన్ను కూడా రాలేదు, సో కష్టపడ్డాను ఎలా అనేది మీకు కూడా చెప్తానమాట. ఆ ట్రిక్ ఒరిజినల్ ట్రిక్ అనమాట, జెన్యూన్ ట్రిక్ అనమాట. ఇప్పుడు చూడండి కామెంట్ చేస్తున్నారు 4K వాచ్ టైం కావాలి, 4K వాచ్ టైం కావాలి. అన్నయ్య మాకు 1K వాచ్ టైం మేము డబ్బులు పే చేస్తాం, మాకు 1K వాచ్ టైం ఇవ్వరా అని ఇట్లా కామెంట్ చేస్తున్నాను అనమాట. నేను ఎక్కడ నుండి ఇస్తాను అండి వాచ్ టైం, నేను ఎక్కడ నుండి ఇవ్వను అనమాట. మీరు వీడియో అప్లోడ్ చేసిన అనుకోండి, ఒక 10 వీడియో, ఒక 20 వీడియో లేదా 50 వీడియోస్ అప్లోడ్ చేయండి. అప్లోడ్ చేసిన తర్వాత మీకు 4K వాచ్ టైం ఈజీగా వస్తుంది. ఇక్కడ నేను 4K వాచ్ టైం 1 డేలో తెచ్చుకోవాలి, ఎలా తెచ్చుకోవాలి ఈ వీడియోలో పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. లేట్ చేయకుండా వీడియోకి వెళ్ళిపోదాం కంప్లీట్లీ. ఎవరైనా కొత్తగా వస్తున్న ఆడియన్స్ మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, కామెంట్ చేసుకోండి. ఫుల్ వీడియో వాచ్ చేసిన తర్వాత కామెంట్ చేసుకోండి. ఎందుకు కామెంట్ చేయమంటే గాయస్, ఇక్కడ నేను ఫ్రీలో విన్నర్ చేస్తున్నా. లాస్ట్ టైం విన్నర్ అయిన వాళ్ళు ఉన్నారు, చాలా డేస్ నుండి నేను ప్రమోషన్ చేస్తున్నా, ఫ్రీలో ప్రమోషన్ చేస్తున్నా. ఫ్రీలో విన్నర్ కావాలంటే ఫ్రీలో విన్నర్ కావచ్చు, ఎలా అయినా కావచ్చు అన్నమాట. సో గాయస్ ఈ రోజు విన్నర్ వచ్చి ఇక్కడ డిస్ప్లే చేస్తాను. అప్పటి వరకు మన ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, కామెంట్ చేసుకోండి. కామెంట్ చేసిన వాళ్ళకి నేను ఫ్రీలో విన్నర్ చేస్తున్నా. ఇక్కడైతే ఈ రోజు ఫ్రీలో విన్నర్. అండ్ ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ నేస్తా అంటే నా వాయిస్ అనేది ఛానల్కి వాచ్ టైం ఎలా వచ్చింది అనేది ఇక్కడ నేను చూపిస్తాను, లైవ్ ప్రూఫ్ చూపిస్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే మీరు నమ్మాలి కదా, సో అట్లా అయితే మీకు చూపిస్తాను లైవ్ ప్రూఫ్. అండ్ తర్వాత ఫ్రీలో విన్నర్ అయిన వాళ్ళకి నేను ఇక్కడ డిస్ప్లే చేస్తాను అనమాట. ఓకే గాయస్ ఇక్కడ చూడండి, స్క్రీన్కి అయితే ఆన్ చేసిన చూడండి, నాకు వాచ్ టైం చూడండి గాయస్, మీకు చూపిస్తాను లైవ్ ప్రూఫ్ చూపిస్తాను చూడండి. 3.1K అయితే వాచ్ టైం అయితే వచ్చింది. సో నాదైతే మానిటేషన్ అయిపోయింది, ఇది హాఫ్ మానిటేషన్ అయిపోయింది, ఈ ఛానల్ అయితే హాఫ్ మానిటేషన్ అయిపోయింది. దీంట్లో నేను రెగ్యులర్ వర్క్ చేస్తాను కాబట్టి, సో దీంట్లో నేను వీడియోస్ అయితే తక్కువ అప్లోడ్ చేసిన కాబట్టి, మానిటేషన్ అయితే ఫుల్ మానిటేషన్ అయితే కాలేదు. అతి త్వరలో అయితే దీనికి అయితే మానిటేషన్ చేస్తా, హాఫ్ మానిటేషన్ అయితే అయిపోయింది. చూడండి గాయస్ ఇక్కడ 3.1K అయితే వాచ్ టైం అయితే వచ్చింది. మీకు ఇక్కడ లైవ్ ప్రూఫ్ చూపించిన చూడండి. నేనేం చేస్తా అంటే దీనికి 4K వాచ్ టైం రావాలంటే మీ కళ్ళ ముందట నేనేం చేస్తా అంటే 4K వాచ్ టైం రావాలంటే ఏం చేయాలనేది ఇక్కడ చూపిస్తాను చూడండి గాయస్. ఇక్కడ సింపుల్ ఇప్పుడు బ్యాక్ వస్తాను. సో బ్యాక్ వచ్చిన తర్వాత గాయస్ ఇక్కడ ఈ రోజు ఫ్రీలో విన్నర్ అయితే గాయస్ ఇక్కడ చూపిస్తాను చూడండి. ఫ్రీలో విన్నర్ అంటే గాయస్ ఇక్కడ చూసుకుంటే ఫ్రీలో విన్నర్ అయితే చేద్దాం గాయస్. ఈ రోజు ఫ్రీలో విన్నర్ వచ్చేసి గాయస్ ఇక్కడ చూసుకుంటే, సో విన్నర్ వచ్చేసి భగత్ లివో వ్లాగ్స్ అంటే వీళ్ళ ఛానల్ నేమ్ వచ్చి ప్రమోషన్ చేయడం ఇష్టం లేకపోతే చేయకండి అంతే కానీ ఓకే అని రిప్లై ఇచ్చి కామెంట్ డిలీట్ చేశారు ఏంటి బ్రో అయితే కామెంట్ చేశారు. సో నాకైతే డిఫరెంట్గా ఉంది కామెంట్ అయితే. ప్రమోషన్ చేయడం ఇష్టం లేకపోతే చేయకండి అంతేకాని రిప్లై ఇచ్చి కామెంట్ డిలీట్ చేశారు ఏంటి బ్రో అయితే కామెంట్ చేశారు. నేను కూడా రిప్లై ఇచ్చాను, అలా ఎందుకు అంటారు లైక్ ఇట్లయితే కామెంట్ చేశారు. సో చదివితే లేట్ అవుతాయి కాబట్టి. సో మేడం అయితే నాకేం చెప్పినారంటే ప్రమోషన్ చేస్తున్నారు ఎందుకు ప్రమోషన్ చేస్తలేరు అని అయితే కామెంట్ చేశారు. నేనైతే రిప్లై ఇచ్చాను. ఈ రోజు అయితే ప్రమోషన్ చేస్తున్నా మేడం, ఏమనుకోకండి లేట్ అవుతుంది, కొద్దిగా లేట్ అవుతుంది. ఎందుకోసం అంటే సీరియల్ వైజ్గా చేస్తూ వస్తున్నాను అనమాట. కంప్లీట్లీ అందరికీ ప్రమోషన్ చేస్తున్నారు, ఫ్రీలో ప్రమోషన్ కదా, అందరికీ ప్రమోషన్ చేస్తున్నా, డబ్బులు అయితే తీసుకుంటే లేదు, ఫ్రీలో ప్రమోషన్ చేస్తున్నా. ఆబ్వియస్లీ అందరికైతే ప్రమోషన్ చేస్తా. సో కంప్లీట్లీ ఇక్కడైతే నేనైతే ఫ్రీలో అయితే ప్రమోషన్ చేస్తున్నా. మీరైతే విన్నర్ అయినరు భగత్ లివో వ్లాగ్స్ అంటే వీళ్ళ ఛానల్ నెంబర్ వచ్చి ప్రమోషన్ చేశాను. సబ్స్క్రైబ్ చేసుకోండి, ఫాలో అవ్వండి. అండ్ కమెంట్ పోస్ట్లో లింక్ ఇస్తాను, అక్కడ వెళ్ళి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి మేడంకి అయితే. అండ్ సెకండ్ వన్ విన్నర్ వచ్చేసి గాయస్ ఇక్కడ చూసుకుంటే గాయస్ ఇక్కడ అర్జున్ రెడ్డి స్టోరీ మోడ్ అంటే వీళ్ళ ఛానల్ నెంబర్ వచ్చి థ్యాంక్ యూ ఫర్ యువర్ ఇన్ఫర్మేషన్ అయితే సో కామెంట్ అయితే చేశారు కాబట్టి థ్యాంక్ యూ సో మచ్ బ్రో కామెంట్ చేసినందుకు. అండ్ మేడంకి కూడా థ్యాంక్ యూ చెప్పాలి, థ్యాంక్ యూ సో మచ్ అండి మేడం కామెంట్ చేసినందుకు, థ్యాంక్ యూ సో మచ్ అండి. అండ్ సెకండ్ వన్ కూడా థ్యాంక్ యూ సో మచ్ అండి. సో నన్ను కామెంట్ చేసినందుకు థ్యాంక్ యూ, ఎవరు ఇన్ఫర్మేషన్ అయితే కామెంట్ అయితే పెట్టారు, థ్యాంక్ యూ సో మచ్ అండి. ఈ రోజు కూడా మీకు అయితే ఫ్రీలో అయితే విన్నర్ చేసిన, అక్కడ వెళ్ళి కమెంట్ పోస్ట్లో లింక్ ఇస్తాను, సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి, ఫాలో అయితే కండి అనమాట. ఓకే అండ్ థర్డ్ వన్ విన్నర్ వచ్చేసి గాయస్ చూసుకుంటే గాయస్ చిట్టి అంటే వీళ్ళ ఛానల్ నేమ్ వచ్చి బ్రో ప్లీజ్ నా ఛానల్ని ప్రమోట్ చేయొచ్చుగా ప్లీజ్, ఓన్లీ 100 సబ్స్క్రైబర్స్ ఉన్నారు ప్లీజ్ అని అయితే కామెంట్ చేశారు. సో థ్యాంక్ యూ సో మచ్ అండి, నన్ను కామెంట్ చేసినందుకు, వీడియో ఫుల్ వాచ్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ కామెంట్ చేసినందుకు థ్యాంక్ యూ అనమాట. అండ్ ఈ రోజు అయితే మీకైతే విన్నర్ చేసిన అండ్ కమ్యూనిటీ పోస్ట్లో లింక్ ఇస్తాను, అక్కడ వెళ్ళి మేడంకి అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, ఫాలో అయితే కండి అనమాట.
అండ్ ఫోర్త్ వన్ విన్నర్ వచ్చేసి గాయస్ చూసుకుంటే గాయస్ జేఎస్ కలెక్షన్ బ్లాగ్స్ అంటే వీళ్ళ ఛానల్ నేమ్ వచ్చి డిఫరెంట్గా ఉంది. అన్న 3 days నుంచి అడుగుతున్నా అన్న ప్రమోట్ చేయమని కామెంట్ చేశారు. కంప్లీట్లీ కామెంట్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్ మేడం. సో కంప్లీట్లీ ఫ్రీలో విన్నర్ చేస్తున్నాను అనమాట. సో కంప్లీట్లీ మీరైతే ఫ్రీలో విన్నర్ అయింది కాబట్టి కామెంట్ చేసినందుకు పెద్ద థ్యాంక్ యూ అనమాట. ఫుల్ వీడియో వాచ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. అండ్ మీకైతే ఫ్రీలో అయితే విన్నర్ చేస్తున్నా కమెంట్ పోస్ట్లో లింక్ ఇస్తాను. అక్కడ వెళ్ళి మేడం అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, ఫాలో అయితే కానీ అనమాట. ఓకే. అండ్ ఫిఫ్త్ వన్ విన్నర్ వచ్చి గాయస్ చూసుకుంటే గాయస్ సో చాలా డేస్ నుండి కామెంట్ అయితే చేస్తున్నారు సార్. అయితే బన్నా జ్యోతి అంటే వీళ్ళ ఛానల్ నేమ్ వచ్చేసి ఏంటి అన్న ఎన్నిసార్లు అడిగినా ప్రమోట్ చేయట్లేదు అని అయితే కామెంట్ చేశారు. సో థ్యాంక్ యూ సో మచ్ అండి కామెంట్ చేసినందుకు. డైలీ కామెంట్ చేస్తున్నారు కాబట్టి థ్యాంక్ యూ సో మచ్ అండి. నా వీడియో వాచ్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి. అండ్ మీకైతే ఫ్రీలో అయితే విన్నర్ చేసిన కమ్యూనిటీ పోస్ట్లో లింక్ ఇస్తాను, అక్కడ వెళ్ళి ఫాలో అయితే కానీ సార్కి అయితే. సో కంప్లీట్లీ ఈరోజు 5 మెంబర్స్కి అయితే ఫ్రీలో విన్నర్ చేసిన. అండ్ మీరు కూడా విన్నర్ కావాలంటే కంప్లీట్లీ ఫాలో అవ్వండి. అండ్ ఫుల్ వీడియో వాచ్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ లైక్ చేయండి. ఫుల్ వీడియో వాచ్ చేసిన తర్వాత కామెంట్ అయితే వేసుకోండి. ఫ్రీలో విన్నర్ కావాలంటే కామెంట్ ముఖ్యం బ్రో. కంప్లీట్లీ కామెంట్ అయితే వేసుకోండి. అండ్ ఈ రోజు అయితే 5 మెంబర్స్ అయితే విన్నర్ అయ్యండి. వీళ్ళకైతే కమ్యూనిటీ పోస్ట్లో లింక్ ఇస్తాను, అక్కడ వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి, ఫాలో అవ్వండి. అండ్ మీరు కూడా విన్నర్ కావాలంటే సో వాళ్ళకి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే వాళ్ళకి సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత మీకు కూడా వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకుంటారు అన్నమాట. ఒకరిని ఒకరు ఎట్లా సబ్స్క్రైబ్ అయితే చేసుకోవాలన్నమాట. సో ఇక్కడైతే వీళ్ళకైతే 5 మెంబర్స్ అయితే విన్నర్ అని ఇక్కడ లింక్ అయితే ఇస్తాను అనమాట. ఓకే. అండ్ ఇక్కడ బ్యాక్ అయితే వస్తానమాట. సో ఇక్కడ మెయిన్ టాపిక్ అయితే వెళ్ళిపోతాం. ఇక్కడ 4K వాచ్ టైం అన్నా కదా, 4K వాచ్ టైం 1 డేలో ఎలా తెచ్చుకోవాలి ఇక్కడ మీకు టిప్ అయితే చెప్తాను అండ్ ట్రిక్ చెప్తాను అనమాట. ట్రిక్ అంటే ఎక్కడో ఒక జెన్యూన్ ట్రిక్ అన్నమాట, ఫేక్ ట్రిక్ కాదనమాట. సో కంప్లీట్లీ ఈ ట్రిక్ని ఫాలో అయ్యారు అనుకోండి, ఎలా వాచ్ టైం వస్తే చూసుకోవాలి అనమాట. గాయస్ ఇక్కడ ఏం చేస్తా అంటే సింపుల్లీ ఇప్పుడు ఏం చేస్తా అంటే ఇక్కడ నేను సో ఇక్కడ యూట్యూబ్లో వెళ్ళిపోతాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే యూట్యూబ్లో వెళ్ళిపోతాను. యూట్యూబ్లో వెళ్ళిపోతే గాయస్ ఇక్కడ సో మీ ఛానల్ అయితే లాగిన్ చేసుకోండి. నేనైతే వేరే ఛానల్ ఉంది కాబట్టి నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే నా ఛానల్ లాగిన్ చేసుకుంటాను అనమాట. గాయస్ ఇక్కడ నా ఛానల్ అయితే లాగిన్ చేసుకున్నాను. గాయస్ ఇప్పుడు ఏం చేస్తాను గాయస్ ఇక్కడ మనకి ఇక్కడ ప్లేలిస్ట్ ఉంది చూడండి. ఇక్కడ చూడండి ప్లేలిస్ట్ ఉంది కదా. సో ఇక్కడ ప్లేలిస్ట్ ఉంది చూడండి. అవునా, ఈ ప్లేలిస్ట్ ఉంది కదా. ఎవరికి లేకుంటే ప్లేలిస్ట్ అయితే ఇట్లా వస్తుంది అనమాట. సో మీ ఛానల్లో వెళ్ళిన తర్వాత సో ఇట్లా ప్లేలిస్ట్ అయితే వస్తుంది. ఇట్లా వచ్చిన తర్వాత గాయస్ ఇక్కడ వ్యూవర్కి సెలెక్ట్ చేసుకోండి. వ్యూవర్కి సెలెక్ట్ చేసుకుంటే గాయస్ ఇక్కడ మనకి ఇక్కడ ఏమంటుంది చూడండి, ప్లేలిస్ట్ ఉంది చూడండి. కింద మనకి ఏమంటుంది చూడండి, క్రియేట్ ఏ న్యూ ప్లేలిస్ట్ అయితే ఉంటుంది చూడండి. అవునా, సో దీనికి ఏం చేద్దామంటే మనం సో దీనికి సెలెక్ట్ చేద్దాం. సెలెక్ట్ చేసిన తర్వాత గాయస్ ఇక్కడ సింప్లీ మీరేం చేస్తారంటే గాయస్ ఇక్కడ మీకు 4K వాచ్ టైం కంప్లీట్ అనే వెరైటీ చేయండి, లేదా 4K వాచ్ టైం నీడ్ అని వెరైటీ, లేదా కావాలి అని వెరైటీ. తెలుగులో అయితే తెలుగులో, ఇంగ్లీష్ అయితే ఇంగ్లీష్లో అనమాట. నేను చేస్తా అంటే 4K వాచ్ టైం కంప్లీట్ అనేది ఇక్కడ నేను వెరైటీ చేస్తాను అనమాట. చూడండి గాయస్ నేను చూపిస్తాను. చూడండి ఇక్కడ నేను 4K వాచ్ టైం కంప్లీట్ వీడియోస్ అనేది సో నేనైతే వెరైటీ చేశాను. అండ్ ఇక్కడ సో ఇట్లా టైటిల్ అయితే పెట్టాను అనమాట. సో ఇక్కడ ఏంటంటే విజిబిలిటీలో అండ్ ఇక్కడ పబ్లిక్ ఉంచుకున్నాను గాయస్. ఇక్కడ పబ్లిక్ ఉంచుకున్న తర్వాత గాయస్ ఇక్కడ కొలాబరేట్ అయితే మనకు దానికి కర్లీ చేయకండి, దానికి ఏం చేయకండి, సింపుల్లీ దీనికి క్రియేట్ చేయండి. సింపుల్ ఇలా క్రియేట్ చేసిన తర్వాత గాయస్ ఇక్కడ చూడండి. సో నాది ఒకటి అండ్ ఇప్పుడు చూడండి 4K వాచ్ టైం కంప్లీట్ అయితే అయిపోయింది. సో ఇప్పుడు ఏం చేస్తానంటే యాడ్ వీడియో ఉంది కదా, ఇక్కడ చూడండి యాడ్ వీడియో ఉంది కదా, దీనికి సెలెక్ట్ చేస్తాను. సెలెక్ట్ చేస్తే గాయస్ ఇక్కడ మీ ఛానల్ అయితే సో ఇక్కడ సెర్చ్ చేసుకోండి. ఏం చేస్తాను అంటే ఓయ్ సన్నీ సెర్చ్ చేస్తాను. సెర్చ్ చేస్తే మన ఛానల్ అయితే వస్తలేదు చూద్దాం. అండ్ చూడండి వచ్చిందా. సో ఇప్పుడు ఏం చేస్తానంటే దీనికి ఇప్పుడు మన వీడియోస్ అయితే వచ్చినాయి చూడండి. సో ఇక్కడ చూడండి మొత్తానికి వచ్చినాయి చూడండి. ఇది చూడండి సేవ్ టు ప్లేలిస్ట్ ఉంది. ఏదైతే లేటెస్ట్ వీడియోస్ ఉన్నాయో మనం అక్కడ యాడ్ చేయాలన్నమాట. ఒక 50 యాడ్ చేసుకోండి, ఎక్కువ లేదా 10 వీడియోస్ అనేది యాడ్ చేసుకోండి. మీ ఇష్టం ఎంత అయితే అంత అనమాట. చూడండి ఇక్కడ చూడండి మనకు ఏముంది చూడండి, సేవ్ టు ప్లేలిస్ట్ ఉంది. దీనికి ఓకే వేస్తే సేవ్ ఇట్లా వెళ్ళిపోతాయి అనమాట, ప్లేలిస్ట్లో వెళ్ళిపోతాయి అనమాట. చూడండి అది ఒకటి వెళ్ళిపోయింది. అండ్ ఇక్కడ 289 ఇది తక్కువ వ్యూస్ ఉన్నాయి, ఇది మనకు అవసరం లేదు, లేదా పెట్టుకోవాలంటే పెట్టుకోండి. ఇట్లా ఓకే వేస్తే సేవ్ లిస్ట్లో వెళ్ళిపోతుంది, అంటే ప్లేలిస్ట్లో వెళ్ళిపోతుంది. అండ్ ఇక్కడ చూడండి ఇది ఒకటి అనమాట, ఇది ఒకటి అండ్ ఇవన్నీ అనమాట. చూడండి ఇవన్నీ మీకు ఎన్ని కావాలంటే అన్నీ అనమాట. సో ఇట్లా 3 చేసిన అండ్ 4 అండ్ 5 అండ్ 5th 6th ఇట్లా కంటిన్యూ అయితే చేసేసాను అనమాట. సో ఇట్లా ఇది అన్ని 4K వాచ్ టైం గురించి వీడియోస్ అయితే ఉన్నాయి. సో ఇప్పుడు మీకు జెన్యూన్ ట్రిక్ అనమాట గాయస్ ఇక్కడ. సో ఎలా వాచ్ టైం రావాలని దీనికి ట్రిక్ ఉంది అనమాట. సో కంప్లీట్లీ ఇలా అయితే సెలెక్ట్ చేసుకోండి. ఒక 10 వీడియోస్ అయితే మీకు సెలెక్ట్ చేసి చూపిస్తాను, మిగతాది నేను మళ్ళీ చేస్తాను అనమాట. సో అట్లా అండ్ ఇది నాది కాదనమాట, సారీ ఎవరిదే అనమాట. అండ్ ఇది వేరే వాళ్ళది అండ్ నేను చేస్తున్నాను అనమాట. సో అట్లా వేరే వాళ్ళే సెలెక్ట్ చేసుకోకండి, మన వీడియోస్ అయితే సెలెక్ట్ చేయండి అనమాట. సో ఇక్కడ చూడండి వేరే వాళ్ళ వీడియోస్ అయితే వచ్చినాయి అనమాట. అండ్ ఇక్కడ చూడండి గాయస్ ఇక్కడ ఇది ఒకటి అనమాట. అది సో మీకు ఇక్కడ చూపిస్తున్నాను. వేరే వాళ్ళ వీడియోస్ సెలెక్ట్ చేయకండి, వాళ్ళ వీడియోస్కి వాచ్ టైం వస్తుంది అనమాట. సో అట్లా సెలెక్ట్ అయితే చేసుకోకండి, మన వీడియోస్ అయితే సెలెక్ట్ చేసుకోండి. ఓకే, సో ఇట్లా అయితే వచ్చేసిందా. సో మీరు చెక్ చేసుకోండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే చెక్ చేసుకోవాలంటే బ్యాక్ వస్తాను సింప్లీ అండ్ బ్యాక్ వస్తాను. సో బ్యాక్ వచ్చిన తర్వాత గాయస్ ఇక్కడ సో ఇప్పుడు మనం ప్లేలిస్ట్లో వెళ్ళిపోదాం. అవునా, 4K వాచ్ టైం కంప్లీట్ వీడియోస్ అయితే వచ్చింది. ఇప్పుడు చూసుకుంటే గాయస్ ఇక్కడ సింప్లీ ఇక్కడ చూడండి గాయస్ ఇక్కడ అవునా. సో ఇప్పుడు చూడండి గాయస్ ఇక్కడ మన వీడియోస్ అయితే ఉన్నాయి కదా, వేరే వాళ్ళ వీడియోస్ ఉంటే తీసేయండి అనమాట. సో అట్లా సింప్లీ మనకి ఇక్కడ చూడండి మానిటైజేషన్ లేకుండా డబ్బులు సంపాదించండి. సో ఒక టైటిల్ పెట్టాను, థంబ్నెయిల్ పెట్టాను. సో దానికి రెస్పాన్స్ అయితే బాగుంది. అండ్ ఇక్కడ చూసుకుంటే గాయస్ ఇక్కడ బ్యాక్ వస్తాను సింప్లీ. ఇప్పుడు ఏం చేస్తానంటే గాయస్ ఇక్కడ
సింప్లీ బ్యాక్ వస్తాను. సో ఇప్పుడు ప్లేలిస్ట్ అయితే తయారు చేసుకున్నారు కదా, ఇప్పుడు మీకు 4K వాచ్ టైం రావాలి అనే మేము పెట్టుకున్నాం ఆల్రెడీ. మాకు 4K వాచ్ టైం రావాలి అనుకుంటే ఎలా అంటే, సో కాయస్ ఇక్కడ చూపిస్తాను చూడండి కాయస్ ఇక్కడ నేను వేస్తాను అంటే బ్యాక్ వస్తాను సింప్లీ అండ్ హోమ్లో వెళ్ళిపోతాను. హోమ్లో వెళ్ళిపోయిన తర్వాత కాయస్ సింప్లీ ఇప్పుడు నేనే ఇస్తాను కాయస్ ప్లస్ సింబల్ ఉంది కదా, ఈ ప్లస్ సింబల్కు సెలెక్ట్ చేస్తాను. ప్లస్ సింబల్కి సెలెక్ట్ చేస్తే కాదు ఇక్కడ లైవ్ స్ట్రీమ్ ఉంది కదా, సో వీడియో ఉంది, షార్ట్ ఉంది, లైవ్ స్ట్రీమ్ ఉంది చూడండి. అవునా, లైవ్ స్ట్రీమ్ ఉంది కదా, దీనికి నేను వేస్తాను కాదు ఇక్కడ సింప్లీ అండ్ ఇక్కడ కెమెరా ఓపెన్ అవుతలేదు. సో సింపుల్ మీకు ఇక్కడ చూపించడానికి ట్రై చేస్తాను అనమాట. ఈ స్మార్ట్ ఫోన్ వర్తిస్తలేదు కాబట్టి మీకు ఇక్కడ చూపిస్తా, వర్క్ చేస్తే చూపిస్తాను, వర్క్ చేయకుంటే మీకు ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తాను అనమాట, ఎలా చేయాలనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాను అనమాట. గాయస్ ఇక్కడ చూసుకుంటే మనకి ఇక్కడ ఏముంది చూడండి, పెన్సిల్ గుర్తుంది చూడండి. అవునా, ఇక్కడ సారీ పెన్సిల్ గుర్తుంది, ఇక్కడ పెన్సిల్ కొడుతుంది కదా, దీన్ని ఓకే చేస్తాను. ఇక్కడ మీరేం చేస్తారంటే సింపుల్లీ ఇక్కడ మీరు తమ్నెయిల్ పెట్టుకోవాలి. ఏం పెట్టుకోవాలి, సో సింపుల్ బ్యాక్ వస్తాను. ఇప్పుడు నేను చేస్తాను కాదు ఇక్కడ మనకు పిక్సెల్ ల్యాబ్ ఉంది కదా, పిక్సెల్ ల్యాబ్కి ఓకే చేసుకోండి. పిక్సెల్ ల్యాబ్లో మీకు తమ్నెయిల్ రెడీ చేసుకోండి. ఎలాంటి తమ్నెయిల్ అంటే కాదు ఇక్కడ సింపుల్ మీకు ఇక్కడ చూపిస్తాను ఎగ్జాక్ట్లీ. ఇక్కడ 3 డాష్ సెలెక్ట్ చేసుకోండి అండ్ యూట్యూబ్ తమ్నెయిల్ సెలెక్ట్ చేసుకోండి. అందరికి తెలిసిన విషయమే. సో ఫాస్ట్ చెప్పేస్తున్నాను అనమాట. అండ్ కదండి కలర్ అయితే చేంజ్ చేసుకోండి. సింపుల్ మీకు తమ్నెయిల్ చేయరాకుంటే మన వీడియోస్ అయితే ఉన్నాయి, పిక్సెల్ ల్యాబ్ గురించి తమ్నెయిల్ ఎలా చేయాలని నా వీడియోస్ అయితే ఉన్నాయి, అక్కడ వెళ్ళి నేర్చుకుంటాను అనమాట. ఎగ్జాక్ట్ మీకు ఇక్కడ ఇస్తాను కాదు ఇక్కడ. సో 4K వాచ్ టైం అయితే ఇక్కడ రైట్ చేస్తాను అనమాట. అండ్ ఇక్కడ మొత్తానికి అయితే 4K వాచ్ టైం, ఇలా మీరు 4K వాచ్ టైం కంప్లీట్ వీడియోస్ అయితే ఒక తమ్నెయిల్ అయితే రెడీ చేసుకోండి. నేను ఎగ్జాంపుల్ కోసం చూపిస్తున్న, మంచిగా డిజైన్ చేసుకోండి. 4K వాచ్ టైం గురించి తమ్నెయిల్ అయితే డిజైన్ చేసుకోండి. సో ఇట్లా సేవ్ చేసేయండి. సో ఇక్కడ నేను ఎగ్జాంపుల్ కోసం మీకు సేవ్ చేసి చూపిస్తున్నా. మీకు ఇక్కడ మొత్తం ఫటాఫట్ కావాలంటే చెప్తున్నాను, వీడియో లెంత్ అవుతుంది కాబట్టి ఫటాఫట్ కావాలని మీకు ఇక్కడ చూపిస్తాను అనమాట. సో సేవ్ అయితే అయిపోయింది కదా, ఇప్పుడు బ్యాక్ వస్తాను. సింపుల్ నేను వేస్తాను కాదు ఇక్కడ, ఇప్పుడు యూట్యూబ్లో వెళ్ళిపోతాను. సో ఏదైతే మనం ఇప్పుడు లైవ్ స్ట్రీమ్ పెడుతున్నాం కదా, లైవ్ స్ట్రీమ్ పెట్టేటప్పుడు ఇక్కడ తమ్నెయిల్ పెన్సిల్ గుర్తుంది కదా, సో ఇక్కడ పెన్సిల్ గుర్తుంది చూడండి, 1 సెకండ్. ఇక్కడ పెన్సిల్ గుర్తుందిగా, ఈ పెన్సిల్ గుర్తుకు సెలెక్ట్ చేస్తే ఆ తమ్నెయిల్ అయితే వచ్చేస్తాయి అనమాట. టేక్ తమ్నెయిల్ అంటుంది, అప్లోడ్ తమ్నెయిల్ అంటుంది. సెకండ్ వన్ సెలెక్ట్ చేసుకోండి. సెకండ్ వన్ సెలెక్ట్ చేసుకుంటే కాదు ఇక్కడ మన తమ్నెయిల్ అయితే వచ్చేస్తుంది చూడండి. సెలెక్ట్ చేసిన చూడండి 4K వాచ్ టైం, జస్ట్ ఇట్లా 2 ఫింగర్తో ఇట్లా దగ్గర వేసేయండి అనమాట. సో ఇక్కడ సేవ్ చేసేయండి. సేవ్ చేసిన తర్వాత కాదు చూడండి 4K వాచ్ టైం కంప్లీట్ వీడియోస్ అయితే వచ్చింది. అండ్ ఇప్పుడు ఆడియన్స్ ఏం చేస్తారంటే ఈ వీడియోని పర్టికల్గా చూస్తారనమాట, దీని తమ్నెయిల్ చూడరు. సో ఇప్పుడు నీకు చూపిస్తుంది చూడండి కాదు ఇక్కడ ఉంది కదా చూడండి, ఇక్కడ కూడా సన్నీ డే ఉంది కదా, దీన్ని కూడా తీసేయండి. అండ్ ఇప్పుడు 4K వాచ్ టైం అయితే రాయండి అనమాట. సో ఇక్కడ చూడండి 4K వాచ్ టైం కంప్లీట్ వీడియోస్ అని అండ్ టైటిల్ అయితే పెట్టాను. సో ఇక్కడ చూసుకుంటే కాదు ఇక్కడ పబ్లిక్ ఉంచుకోండి. అండ్ ఇక్కడ మెయిన్ థింగ్ ఏంటంటే కాదు సింపుల్ ఇప్పుడు చూడండి బ్యాక్ వస్తాను, 1 సెకండ్ అండ్ 1 సెకండ్. ఇప్పుడు చూడండి గైస్ ఇక్కడ మనకి ఇక్కడ స్క్రీన్ కాస్ట్ ఉంది చూడండి. ఇక్కడ మెయిన్ ఇంపార్టెంట్ ఇదేనండి, స్క్రీన్ కాస్ట్ ఉంది కదా, దీన్ని ఇనేబుల్ చేసుకోండి. జస్ట్ ఇనేబుల్ చేసుకోండి. ఇనేబుల్ చేసిన తర్వాత సో ఇక్కడ మనకు నెక్స్ట్ చేసేయండి అండ్ నెక్స్ట్ చేసేయండి. ఇలా నెక్స్ట్ చేసిన తర్వాత ఇక్కడ నో ఇట్స్ నో మేడ్ ఫర్ కిడ్స్ ఉంది కదా, దీన్ని ఓకే చేయండి. ఓకే చేస్తే కాదు చూడండి మన లైవ్ స్ట్రీమ్ అయితే వెళ్ళిపోతుంది. మన ఇది వెళ్తుందో లేదో చూద్దాం. సో నాకైతే ఇది గాట్ ఇట్ అంటుంది గాయస్, ఇక్కడ గో లైవ్ అంటుంది చూడండి, గో లైవ్ అంటుంది. అండ్ ఇక్కడ మనకు సో మొత్తానికి అయితే ఇలా ఉంటుంది. సో నేను వేస్తాను, ఇది తీసేస్తాను అనమాట. ఇది నాకు స్క్రీన్ రికార్డ్ అయితే అవుతలేదు, నేను తీసేస్తాను ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే. సో ఎందుకోసం అంటే మీకు ఇక్కడ చూపిస్తాను అండ్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే. దీన్ని తీసేస్తాను ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే అండ్ తీసేస్తాను. ఇప్పుడు గో లైవ్ వస్తుంది కదా. అండ్ ఇప్పుడు ఏం చేస్తాను కాదు, ఇప్పుడు మనకు ఏదైతే ఉంది కదా, ఇప్పుడు మనకు లైవ్ అయిపోయింది అనుకుంది, ఎగ్జాంపుల్ కోసం లైవ్ అయింది అనుకుందాం. సో దీన్ని తీసేస్తా చూడండి, ఎగ్జాంపుల్ కోసం లైవ్ అయిపోయింది. లైవ్ అయిపోయిన తర్వాత ఇప్పుడు లైవ్ అయిపోయింది, ఆల్రెడీ లైవ్ అయిపోయింది. మనకి ఇక్కడ కెమెరా అనేది మనకు జస్ట్ కెమెరా కనిపిస్తుంది. ఎక్కడ కనిపిస్తుంది మీకు ఇక్కడ చూపిస్తా, ఇక్కడ కెమెరా కనిపిస్తుంది. అండ్ ఇక్కడ కెమెరా కనిపిస్తుంది కాబట్టి దాన్ని సో అనేది కెమెరా తీసేయాలన్నమాట. టిక్ మార్క్ ఇస్తే కెమెరా అయితే సో వెళ్ళిపోతుంది, అదొకటి మెయిన్ ఇంపార్టెంట్. మళ్ళీ ఏం చేస్తారంటే కాదు ఇక్కడ సో ఇప్పుడు స్క్రీన్ కాస్ట్ అయితే ఆన్ అయింది కదా, స్క్రీన్ కాస్ట్ ఆన్ అయిన తర్వాత కాదు ఇక్కడ ఓవీ సండేకి సెలెక్ట్ చేసుకోండి, లేదా ఇక్కడ వ్యూ ఆల్ ఉంది కదా ప్లేలిస్ట్, దీన్ని సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత వీడియోస్కి ఇట్లా ఇప్పుడు ప్లేలిస్ట్ ఉంది కదా 4K వాచ్ టైం, దీన్ని సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత కాదు ఇక్కడ సింప్లీ 1 by 1 అయితే ఇక్కడ ప్లే చేసుకోకుండా ఇక్కడ ఏం చూస్తారంటే కాదు ఇక్కడ సింప్లీ 1 సెకండ్. అండ్ ఇక్కడ చూడండి ఇక్కడ ప్లే ఆల్ ఉంది కదా, దీన్ని సెలెక్ట్ చేసుకోండి. ప్లే ఆల్ సెలెక్ట్ చేసిన తర్వాత కాదు ఇక్కడ సింప్లీ ఇక్కడ యాడ్ అయితే వచ్చింది, దీన్ని యాడ్ చేసేయండి ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే. సో నేనైతే పౌజ్ చేసేస్తాను, ఇక్కడ వచ్చేసింది యాడ్ అయితే స్కిప్ చేసేస్తాను. అండ్ ఇప్పుడు చూడండి ఇప్పుడు ఇట్లా పెట్టకుండా ఇక్కడ చూడండి కాదు ఇక్కడ సో ఇలా పెట్టండి, 1 సెకండ్ ఇలా పెట్టండి. ఇలా పెట్టేసిన తర్వాత కాదు ఇక్కడ ఇలా పెట్టండి. సో ఇలా పెట్టిన తర్వాత కాదు ఇక్కడ మొత్తానికి సో ఇలా ప్లే అయితే అవుతాయి అనమాట. 1 సెకండ్ ఇలా ప్లే అవుతున్నాయి చూడండి, అవునా ఇట్లా ప్లే అవుతున్నాయి. నేను ఇట్లా తీసేస్తాను అనమాట, నాది ఇట్లా వచ్చింది కాబట్టి. అండ్ ఇప్పుడు తీసేస్తా. సో అలా కాకుండా ఇలా ప్లే చేయండి అనమాట, ఇలా ప్లే చేయండి, ఇలా చూడాలి ఆడియన్స్, ఇలా చూడాలన్నమాట. సో ఇలా చేసిన తర్వాత కంటిన్యూ వాచ్ చేస్తారు. ఎవరైతే మనకు తమిళ చూసి వస్తారో కంప్లీట్లీ వీడియోస్ అయితే చూస్తారన్నమాట. సో కంప్లీట్లీ చూస్తారు కాబట్టి 4K వాచ్ టైం అయితే 1 డేలో కంప్లీట్ వస్తారు. ఒక 10 మెంబర్స్ చూసినా సో మీకు లెంత్ వీడియోస్ ఉన్నా సో 1 డేలో 4K వాచ్ టైం అయితే ఈజీగా కంప్లీట్ అయిపోతుంది నేను అంటున్నాను అనమాట. సో మీకు
ఇలా అయితే 4K వాచ్ టైం అయితే ఈజీగా కంప్లీట్ అయిపోతుంది నేను చెప్తున్నాను అనమాట. 100% జెన్యూన్ ట్రిక్ అనమాట. కంప్లీట్ మీకు అయితే 4K వాచ్ టైం అయితే ఈజీగా వస్తాయని చెప్తున్నాను అనమాట. సో కంప్లీట్లీ వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేసుకోండి, సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్తగా వచ్చిన వాళ్ళు. సో కంప్లీట్లీ మీకు అయితే 4K వాచ్ టైం వస్తాయని నేను గ్యారంటీ ఇస్తున్నాను అనమాట. కంప్లీట్లీ 4K వాచ్ టైం అయితే ఈజీగా వస్తుంది, మీరు ఇలా ట్రై చేయండి. అండ్ మీకు సో ఇలా మీకు 1 by 1 అయితే వీడియో ప్లే అవుతూ ఉంటాయి అనమాట. సో వాళ్ళు మర్చిపోతూ ఉంటారు. సో ఇప్పుడు వీడియో ప్లే చేసిండ్రు అనుకోండి, సో ఇలా ప్లే అవుతూ ఉంటుంది, వీడియోస్ అయితే ప్లే అవుతూ ఉంటాయి అనమాట. కొందరు మర్చిపోతూ ఉంటారు, అది ప్లే అవుతూ ఉంటాయి మన వీడియోస్ ప్లే అవుతూ ఉంటే కొందరు. సో మనకు ఏదో అక్కడ మనకు బయలుక్కిగిన కొందరు ఓపెన్ చేసిండ్రు అనుకోండి, సో కంప్లీట్లీ మనకు 4K వాచ్ టైం ఈజీగా వాళ్ళ తరపున అయితే వస్తుంది. ఒక పర్సన్ కూడా క్లిక్ చేసిండ్రు అనుకోండి 100% 4K వాచ్ టైం అయితే ఈజీగా వస్తాయి అనమాట. సో అట్లా మీరు కూడా సో ఇట్లా ప్లేలిస్ట్ అయితే తయారు చేసుకోండి, లైవ్ స్ట్రీమ్ పెట్టండి 100%. సో స్క్రీన్ కాస్ట్ అయితే ఆన్ చేసుకోండి, స్క్రీన్ కాస్ట్ ఆన్ చేసుకున్న తర్వాత 4K వాచ్ టైం ఈజీగా వస్తాయన్నమాట. సో కంప్లీట్ మీకు అర్థమవుతున్నా, కంప్లీట్లీ అర్థమవుతే కామెంట్ చేసుకోండి. మీకు అర్థం కాకుండా పార్ట్ 2 వీడియో చేయమని చెప్పండి, కంప్లీట్లీ పార్ట్ 2 వీడియో అయితే చేస్తారనమాట. సో కంప్లీట్ అర్థం కాకుండా పార్ట్ 2 వీడియో ఎలా ఉంటుందంటే ఇందులో తీయనమాట. సో ఇది వర్తిస్తలేదు కాబట్టి ఇందులో నేను సెకండ్ పార్ట్ 2 వీడియో కోసం సపరేట్ కొత్త న్యూ స్మార్ట్ ఫోన్ అయితే తీసుకుంటాను అనమాట. సో ఇదైతే వర్తిస్తలేదు. పార్ట్ 2 వీడియో కోసం ఎంతమంది వెయిటింగ్లో ఉన్నారో నాకు కామెంట్ చేసుకోండి. ఎందుకోసం అంటే ఈ స్మార్ట్ ఫోన్ ఉంచానమాట. ఏది ఉంచుతాను, కొత్త స్మార్ట్ ఫోన్ అయితే వస్తాయన్నమాట. అందులోనే మీకు స్క్రీన్ అయితే ఆన్ చేసి కంప్లీట్ డీటెయిల్ అయితే చూపిస్తాను అనమాట. ఎలా లైవ్ స్ట్రీమ్ పెట్టాలి, ఎలా ప్లే లిస్ట్ ఆన్ చేయాలి, మొత్తం చెప్తానమాట. సో ఇప్పటికైతే ఈ వీడియో ఎండ్ చేస్తాను. సో కొత్త వచ్చిన వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, కామెంట్ చేసుకోండి. మీరు ఫ్రీలో విన్నర్ కావాలంటే ఏం చేసుకోవాలి, కామెంట్ చేసుకోవాలి, ఫుల్ వీడియో వాచ్ చేయాలి, సబ్స్క్రైబ్ చేసుకోవాలి. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇంతవరకు వీడియో చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. అప్పటి వరకు టేక్ కేర్ అండ్ బాయ్ బాయ్.